వెల్కమ్ టు గుడికొందల మౌనిక. ఈరోజు మనము చికెన్ పకోడీ తయారు చేస్తున్నాం. ఈ చికెన్ పకోడీ ఏమేమి వేస్తున్నాం చూడండి. ఓసార్లు కడుక్కోవాలండి. కారము ఒక పెద్ద స్పూన్ కారము, కొంచెం పసుపు, చికెన్ మసాలా, ఉప్పు సరిపడంత, గరం మసాలా, గరం మసాలా పౌడర్ అది అర స్పూన్ మసాలా, ఒక స్పూన్ కార్న్ఫ్లోరు, అది ఒక స్పూన్ కన్నా ఎక్కువ వేసుకోవాకండి. ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటే సరిపోయిద్ది. ఇవన్నీ తిప్పుకోవాలి, అంటే మొత్తం కలుపుకోవాలి. చికెన్ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. బయట అయితే చికెన్ పకోడీ వాటిలో వేసే దాంట్లో ఏంటంటే కలర్స్ కలుపుతారు, ఫుడ్ కలర్స్. దీంట్లో మనం ఫుడ్ కలర్ కలిపేది ఏమి ఉండదు, ఆటోమేటిక్ అదే వస్తుంది మనం వేసిన దినుసులు వాటికి. బాగా మొక్కకు పట్టేటట్టుగా కలుపుకోవాలి అన్నీ. చూసారా, కలిపిన అన్ని మొక్కలకి అన్నిటికీ మసాలా పట్టింది. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని మనం వెలిగించుకోవాలి. కళాయి అయితే నూనె రెడీగా ఉంది. ఆల్రెడీ పూరీలు వేసి నూనె ఇప్పుడే వేడి పూరీ చికెన్ పకోడీ పూరీ చేసిందండి మా ఆవిడ. చూసారుగా ఎన్ని పూరీలు చేసిందో. ఇప్పుడు నూనె కాయింది కదా, నూనెలో చూడండి వేయించుకోవాలి. తెగ తగ్గించుకోండి, లేకపోతే నా మీద చిందుతుంది. తెగ ఎక్కువ వేస్తుంది. చూడండి కళాయిలో ఎంత చికెన్ వేగుతుంది. బాగా వేయించుకోవాలి. ఎటువంటి ఫుడ్ కలర్ లేకోకుండా ఎర్రగా వచ్చింది. ఈ కలర్ రావడానికి ఏమేమి దినుసులు పడతారండి? బాగా ఉడకాలి అది. చూడండి నూనెలో ఎలా ఉడుకుతుందో. వేగుతుంది.
చూసారు కదండి, బాగా వేగింది చికెన్ పకోడీ. ఎటువంటి ఫుడ్ కలర్ లేకపోతే న్యాచురల్ ఫుడ్ కలర్. దీంట్లో కరివేపాకు, కరేపాకంటే అల్లంత దూరాన్ని వెళ్ళాలి. చిపాట్ అని ఉంది ఇది. చాలు. కరివేపాకు, అక్కడ ఉంది చికెన్ పకోడీ. దాంట్లో ఇప్పుడు చూడు డెకరేషన్ ఎలా చేస్తారు చూడండి. చికెన్ పకోడీ రెడీ. న్యాచురల్ చికెన్ పకోడీ, ఎటువంటి ఫుడ్ కలర్ లేకోకుండా. కొంచెం మనకి ఇంకా స్పైసీ కావాలంటే కారం జల్లుకోవచ్చు. కారం జల్లుకుంటే ఇంకా స్పైసీ బాగుంటుంది టేస్ట్. దాంట్లో నిమ్మకాయ వేడి దాన్ని నిమ్మకాయ పిండుకుంటే భలే ఉంటుందండి. న్యాచురల్ చికెన్ పకోడీ రెడీ. చూసాకండి చికెన్ పకోడీ కలర్. న్యాచురల్ చికెన్ పకోడీ, ఎటువంటి ఫుడ్ కలర్ లేకోకుండా మన హోమ్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని ప్రతి దాంట్లో వేసుకోవచ్చు కర్రీలోకి. అండ్ ఈరోజు ఇంకో స్పెషల్ కూడా చేసింది మా మిసెస్. ఇది చూడు, పూరి చేసిందండి. దాంట్లో ఎగ్, ఇంకోటి ఏంటిదంటే చిక్కుడుకాయ, రెండు మిక్స్ చేసేసింది. టేస్ట్ మాత్రం అమోఘం అండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.